హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ రమణ గారి ఇంటికి వచ్చానండి. వారి గార్డెన్ ఇది చూసారా? రజనీగంధనో లేకపోతే లిల్లీ పువ్వు అని అంటారు చూసారా? ఇదిగోండి చూడండి, వైట్ ఫ్లవర్ అండి, ఎంత బాగుందో. ఇది స్మెల్ కూడా వస్తుందండి, మంచి అరోమా వస్తుంది. ఇదేమో రణపాలండి. ఇది రణపాల మీకు తెలుసు కదా, మార్నింగ్ ఒక టేస్ట్ ఉంటుంది, సాయంత్రం ఒక టేస్ట్ ఉంటుంది. వీటిని ఆకుకూరల కింద కూడా వాడుకుంటున్నారండి, చారులో పచ్చళ్ళలో కూడా వేసుకోవచ్చు. రణపాల కిడ్నీ స్టోన్స్లో కూడా బాగా యూజ్ అవుతుంది అంటున్నారు కదా. ఏదైనా ఓవర్గా తినకూడదండి, ఒక లిమిట్లోనే తినాలి. ఇదేదో చూసారా, బాగుంది, అందంగా ఉంది. ఇదేమో పారిజాతం అండి. ఇది పువ్వులు తక్కువగా ఉన్నాయి, అప్పుడే కాయలు వచ్చేసాయి. పారిజాతం పువ్వులు మొన్న మధ్య చాలా బాగా వచ్చాయి. ఇదేంటి, ఇదేం పువ్వు రమణ గారు? కాడమల్లి అంటండి. ఇది ఎన్ని పూలు వచ్చినాయి చూసారా, భలే ఉంది కదా. ఇదిగో మొగ్గేమో ఇలా పింక్ కలర్లో ఉందండి, పువ్వు చూస్తేనేమో ఇలా వైట్ ఫ్లవర్లోకి వచ్చింది. చూసారా ఎన్ని పూలు వచ్చినాయో? డైలీ తన పూజకి సరిపోతాయండి చక్కగా. ఇదేమో దానిమ్మ ప్లాంట్, ఆల్రెడీ 2-3 ప్లాంట్స్ ఉన్నాయి. చిన్న డ్రమ్ములో పెట్టారండి, ఒక 25 లీటర్స్ డ్రమ్ ఉంటుంది కదా, ఆ డ్రమ్లో మొన్నే సమ్మర్లో రీపాట్ చేశారు వీళ్ళన్నిటిని. ఇవేమో బంతి ప్లాంట్స్ చూసారా, ఇప్పుడే హైట్ అవుతున్నాయి. మందారం అండి, ఇది ఏ కలరో తెలియదు ఇంకా. బ్లూమింగ్ చూసారా, ఆల్రెడీ బ్లూమింగ్ అయ్యి వచ్చినట్టు ఆగిపోయినట్టుంది. ఇవి కూడా బంతే, వంగ ప్లాంట్స్ ఇవి కొన్ని. ఇవేమో పచ్చిమిరప అండి, వీళ్ళు ఎక్కువగా పచ్చిమిరప పెడతారు. కనకాంబరం, ఈ బెండ అండి, స్టార్ బెండ, మీకు ఐడియా ఉంది కదా, నా దగ్గర కూడా ఉన్నాయి స్టార్ బెండ. చాలా హైట్ అవుతుంది ఇది మాత్రం, ఎంత హైట్లో ఉందో చూడండి ఒకసారి. కరివేపాకు, ఇవి కూడా చిన్న చిన్న డ్రమ్ముల్లో పెట్టారు, 25 లీటర్స్ డ్రమ్ముల్లో. కరివేపాకు, చామంతి, మెరూన్ కలర్ చామంతి అండి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడే బర్డ్స్ స్టార్ట్ అయ్యాయి. టర్టిల్ వైన్ అంటారు కదా, చూసారు ఎంత బారుగా ఉందో. మీకు సర్ప్రైజ్ చూపిస్తాను ఆగండి, అసలు ఎంత బాగుందంటే వావ్ అంటారు మీరే. ఇగోండి గులాబీ, ఇదేదో నాటు గులాబీలా ఉందండి, ఎన్ని పూలు వచ్చినాయి చూసారా. దిష్టి తగులుతుందేమో బాగా, నా దిష్టే తగిలేలా ఉందన్న, నేను రాగానే అన్నాను. ఎన్ని పూలు వచ్చినాయి చూద్దామనండి, ఒకసారి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇదేమో కొంచెం పెటల్స్ ఊడిపోయినాయి. 16 పువ్వులు ఉన్నాయండి ఒక చెట్టుకి. మరి ఏం బలం ఇస్తున్నారో ఏమో తెలియదు. రమణ గారు, మీరు ఏ బలం ఇస్తున్నారండి దీనికి? ఓన్లీ ఏం కంపోస్ట్ అండి? వర్మీ కంపోస్ట్ ఒకటే వాడుతున్నారా? ఈ మధ్యలో స్వీట్ కార్నా? అబ్బా, లాస్ట్ టైం మీరు స్వీట్ కార్న్ కూడా పండించినట్టున్నారుగా. ఇదేం ప్లాంట్ అండి ఇది? ఏం చిక్కుడు ఇది? చెట్టు చిక్కుడు ప్లాంట్. ఎలా, సీడ్స్తో పెట్టారా మొక్కతో పెట్టారా? సీడ్స్తో పెట్టారా? ఈ పచ్చిమిరప మాత్రం ఈసారి ఎందుకని డల్ అయినాయి పచ్చిమిరప? కాకరండి ఇది, కాకర చూసారా, క్రేపర్స్ కోసం ఇలా స్టాండ్ చేసి చేయించారనమాట. పోయిన సమ్మర్లోనే రెడీ చేయించారు. ద్రాక్ష చూసారా, ఇక్కడ నుంచి ఉంది ద్రాక్ష. ఇదంతా పాపం ఇంతవరకు కాయ అంటూ రాలేదు. స్టార్టింగ్లో మాత్రం చిన్న కుండీలో పెడితే కాయ వచ్చిందంట. ఎప్పుడైతే గ్రో బ్యాగ్లోకి మార్చారో కాయ రావడం ఆగిపోయిందంట. నాకైతే నవ్వు ఆగలేదు. ఇదిగోండి వైట్ శంకు, మాకు చాలా వచ్చింది చూసారు కదా, భలే ఉన్నాయి కదా శంకు, ఎంత బాగున్నాయో చూడండి ఒకసారి. వైట్ శంకు, దేవుడు పనికి వస్తాయండి శివుడికి. మా వదినలాగే ఈవిడ కూడా దైవభక్తురాలు, అందుకే ఆవిడకి ఎక్కువగా పూజకు సరిపోతాయి పువ్వులన్నీ. ఇంకా వంగ ప్లాంట్స్, ఇక బంతేమో స్టెమ్స్ పెట్టారండి. ఇవి కట్ చేసి ఎందుకు పెట్టారంటే, ఒక్కోసారి ఏదన్నా పురుగులు ఇట్లాంటివి రాకోకుండా, నెమటోడ్స్ ఇట్లాంటివి రాకోకుండా మట్టిలో బంతి స్టెమ్స్ పెడతారు ఆ వాసనకి. ఇక్కడ నేతి బీర, టొమాటో ప్లాంటు, శంకు బాగానే పెట్టారు ఈసారి, లాస్ట్ టైం లేవు.
ఇవన్నీ దొండ అండి, మీరు చూసేయన్నీ. ఇదంతా ఈ క్రీపర్ అంతా దొండ. చూడండి ఒకసారి, ఒక 4-5 మొక్కల దాకా ఉన్నాయి. దొండకాయలు సరిపోతాయి, కూరగాయలు ఏమైనా సరే వాళ్ళకి సరిపోతాయి ఇంట్లోకి. మ్యాక్సిమం కొనాల్సిన పని లేదు. ఇదేం పసుపు అండి ఇది రమణ గారు? మామూలు పసుపేనండి. మాదేంటో ఏనాడో పెట్టాను పూర్వకాలం, ఇంతవరకు పెద్ద అవలా. ఏంటి ఎక్కడ చూసినా మీ గార్డెన్లో పసుపే కనబడుతుంది. పసుపు తోట తయారు చేద్దామనా? ఈ ఎర్ర తోటకూర ఎప్పుడు వేసారండి? బచ్చలు కూడా బాగుందండి, చాలా బలంగా ఉంటుంది బచ్చలు మాత్రం. ఏం వేసి పెంచుతారో కానీ. డ్రాగన్ పోయిన సమ్మర్లో ఒక 4-5 కాయల దాకా వచ్చినాయండి. కాయ సైజు ఎంత అని అడగమాకండి, మా చాలా పెద్ద కాయ అండి. ఆ కాయ ఎంత వచ్చిందంటే మన నిమ్మకాయ ఉంటుంది చూసారా, పైన పీలంతా తీసేస్తే ఆ నిమ్మకాయ సైజులో ఉందండి. నేనైతే నవ్వలేకపోయాను, అంతలా వచ్చింది. ఇది కూడా రీపోర్ట్ చేశారు డ్రాగన్. అంతకుముందు చిన్నదానిలోనే ఉండేది, పెద్దదానిలోకి రాగానే కాయ సైజు బాగా పెరిగిందనమాట. ఇది చూసారా, మధుకామిని అండి. నాకు ఇది ఎంత ఇష్టమో, దీన్ని మిస్ అయ్యాను నేను. ఈసారి ఎలాగైనా తీసుకోవాలి. అసలు పూలు ఎంత బాగా పోస్తాయండి. నైట్ పూట మాత్రం బ్లూమింగ్ ఎంత బాగుంటుందో అసలు. ఇప్పుడు కొంచెం తగ్గినట్లుంది. ఇక్కడ పచ్చిమిరకాయ ప్లాంట్స్ చూసారా, ఎక్కువగా పచ్చిమిరకాయ వాడతారు మా రమణ గారు. రజనీగంధ, లిల్లీ పూలు అంటాం కదా, ఇది అదే. మంచి అరోమా ఉంటుందండి. చూసారా ఇగో కింద ఎలా ఉన్నాయో, నూరు వరహాలు, చిట్టి నూరు వరహాలు. ఈ వంగ ఎక్కువగా పెడతారు. కనకాంబరం చూసారా, చిన్నపాటి పోల్జడ వేసుకోవచ్చు చక్కగా. ఎవరైనా బుజ్జి తల్లులు ఉంటే వాటి మధ్యలో కట్టి పోల్జడ వేయచ్చండి, అంత బాగున్నాయి. ఆరెంజ్ కలరు, ఎప్పుడో చిన్నప్పుడు చూసేవాళ్ళం వీటిని. ఇదిగోండి నాకు చాలా ఇష్టమైన ప్లాంట్, స్వీట్ లెమన్. తను తీసుకుని 1 year అయ్యింది. నేను మొన్ననే తీసుకున్నాను. ఒక కాయ కూడా ఉంది చూడండి. పాపం ఎక్కువైపోతేనో ఏంటో మరి ఒక కాయ వచ్చింది. ఇదేమో ముల్లంగి, రెడ్ ముల్లంగి అండి. ఇది రాడిష్ అంటారు కదా. ఇగో చూడండి ఒకసారి, రాడిష్. ఈ ఆకులు కూడా వాడుకోవచ్చండి పచ్చడిలోకి, చారులోకి, పప్పులోకి. స్నేక్ ప్లాంట్ బాగుంది, స్నేక్ ప్లాంట్ కూడా. ఇగోండి ఒంటిరెక్క మందారం, మనం అందరం వాడతాం కదా, మాకు కూడా పెద్ద ప్లాంట్ ఉంది. ఎన్ని పూలు వచ్చినాయి చూసారా, ఎంత బాగున్నాయో. ఇది కాయిన్ ప్లాంట్ అంటారు కదా, ఇది ఆ ప్లాంట్ అండి. ఒక్కొక్కరు సరస్వతి ప్లాంట్ అంటున్నారు, కానీ సరస్వతి ప్లాంట్ కాదంట ఇది. ఇది కూడా ఏదో పువ్వు పోస్తుందండి, ఇది బ్లాక్ది. తను నాకు ఇచ్చారు. ఇది కూడా చామంతి రెడీగా ఉంది బ్లూమింగ్ కోసం. పచ్చిమిరపలు చెప్పానుగా, పచ్చిమిరప, వంగ ఎక్కువగా ఉంటాయి. దొండ, టమాటో కాయలు స్టార్ట్ అయినాయి చూసారా, పచ్చిగా ఉన్నాయి ఇప్పుడిప్పుడే. అయిగోండి ఎలా ఉన్నాయో. ఇంకా లాస్ట్ టైం చాలా వచ్చినాయండి. నేను 1 year బ్యాక్ మేము కలిసాం గార్డెన్ మీట్లో మేమిద్దరము. అప్పుడైతే మాత్రం నేను చాలా షాక్ అయ్యానండి గార్డెన్ చూసి, ఎంత బాగుందో. కొంచెం తన హెల్త్ ఇష్యూస్ మూలంగా కొంచెం డల్ అయ్యింది. వాటర్ లిల్లీ అండి, ఒక గార్డెన్ మీట్లో ఇచ్చారు. ఒకసారి బ్లూమింగ్ కూడా వచ్చింది సంక్రాంతికి. ఇదేమో క్యాబేజ్ అండి, క్యాలీఫ్లవర్ అండి. ఇది క్యాలీఫ్లవర్ అంటండి. ఓయ్ భలే ఉంది కదా, ఎంత బాగున్నాయి చూసారా. 2 plants, 3 వేశారు, 2 plants సర్వైవ్ అయ్యాయి. ఇదిగో పాలకూర చూడండి ఒకసారి, ఎంత బాగుందో పాలకూర. కట్ చేసుకుంటూ ఉంటే వస్తూనే ఉంటాయి. ఎడీనియం ఎప్పుడో పెట్టారు, ఇప్పటికి సర్వైవ్ అయ్యిందండి. కొమ్మలతో వచ్చింది కదా. ఇది ఒకటి బాగుంది చూసారా, మందారం, చిట్టి మందారం అండి. నాకు ఎంత ఇష్టమో ఇది. 2-3 times తీసుకెళ్ళాను, నాకు అసలు బతకలేదండి బాబోయ్. ఇక చెట్టు నిండా పువ్వులే ఉంటాయి. ఈరోజు నా కోసమే అనుకుంటా, పువ్వులన్నీ కొయ్యలేదు, కొంచెమే తీసాను అన్నారు. ఎంత బాగున్నాయో చూడండి అసలు మందారం. మిల్లీ బగ్స్ అండి బాగా, ఎప్పుడు వస్తాయో తెలీదు. వంగ, ఇక్కడ గులాబీ, కానీ గులాబీ మరి ఫ్లవర్ ఏంటో తెలీదు. ఇది ఏ ఫ్లవర్ అండి, కలర్ ఏంటండి ఇది? ఇటన్నీ మీరు కనిపించచ్చు. ఇకండి మల్బరీ చూసారా ఎంత బాగున్నాయో. నాలాంటి దొంగల్ని రానివ్వకూడదు. ఇలా ఉంటే ఏమి లేదు,
కట్ చేసుకుని తినేస్తాం. ఇలా ఉన్నప్పుడు పిలవమాకండి. అదిగో చూసారా మల్బెరీ బాగుంది కదా. ఈ కలర్లో ఉంటే, ఆరెంజ్ కలర్లో ఉంటే పుల్లగా ఉంటాయండి. ఇలా బ్లాక్లో ఉంటే మాత్రం తీయగా ఉంటాయి. స్టెమ్ ద్వారా బతుకుతుంది ఇది. నాకు ఒకసారి ఇచ్చారు, పెట్టాను. మరి అది ఎంతవరకు సర్వైవ్ అవుతుందో చూడాలి. లెమన్ అండి, కాయల మీద ఉంది చూసారా, తనకు సరిపోతాయి మ్యాక్సిమం. తను బయట కొనుక్కోకుండా, ఆర్గానిక్ పంట కదండి, బయట కొనుక్కోకుండా సరిపోతాయండి. ఎక్కువగా మనం ఇలాగే వాడుకోవచ్చు. ఇవన్నీ వంగ. ఇన్సులిన్ మీకు తెలుసు కదా, పచ్చాకైనా తినచ్చు పరగడుపున, లేదంటే కూర పరంగా వాడుకోవచ్చు. ఇదేంటండి క్యాబేజా? అబ్బా ఈరోజు గార్డెను నా చూపి పడేటట్టుంది. బాగుందండి. ఎంత పెట్టుకున్నారు ఇది? ఇది ఒక కలర్ మందారం అండి. ఇది మెరూన్ కలర్ మందారం, బడ్స్తో ఉంది. పంచముఖ మందారం అంటండి ఇది. పాపం మొన్న సమ్మర్లో చనిపోతాయేమనుకున్నారు, సర్వైవ్ అయినాయి. ఇది ఒక లెమన్ ప్లాంట్, 2 ఉన్నాయి. పచ్చిమిరప, ఇది చూసారా లెమన్ గ్రాస్ అండి. మనము టీలో అట్లా వాడుకుంటాం కదా, జలుబుకి వాటికి. నాకు ఇచ్చారు, నాకు కూడా బతికిందండి. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇచ్చారు. ఇది ఒక లెమన్ ప్లాంట్, 3 వేశారు టోటల్గా. ఇక్కడికి అయ్యింది కదా. ఇంకో ప్లాంట్ చూపిస్తాను ఆగండి. ఇదండి నోనీ ఫ్రూట్ ప్లాంట్. నన్ను తీసుకోమన్నారు, నాకు ప్లేస్ లేక నేను తీసుకోలేదు. చక్కగా పెద్దదయ్యింది, వాడుకోవచ్చు. కానీ బాగా స్మెల్ అంటండి నోనీ ఫ్రూట్ మాత్రం. ఇక్కడ చూసారా ఈ క్లాత్ ఏంటి అనుకుంటున్నారా? ఇది కేజీ జామ్ అండి. లాస్ట్ టైం నేను చూసినప్పుడు మాత్రం మన హ్యాండ్ ఫుల్ అంత ఉంది జాంకాయ. ఇవన్నీ పిట్టలు తినేస్తున్నాయి అంటండి జాంకాయలు. ఇలా క్లాత్లు పెట్టి కట్టారు, అయినా సరే కాడలతో సహా కట్ చేసేసి కింద పడేస్తున్నాయి అంట. కేజీ జామ. ఇది 100 లీటర్స్ డ్రమ్ములో రీపాట్ చేశారు మొన్న వర్షాలకి స్టార్ట్ అయినప్పుడు. ఇక బంతి స్టెమ్స్ ఉంటాయి కదా, ఈ స్టెమ్స్ అన్నీ మొన్న రైనీ సీజన్కి మెంతా తుఫాన్కి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే బతికేస్తాయి కదా అని పెట్టేశారనమాట. చక్కగా బతికేసినాయండి బాబు. ఆవిడ చేతిలో ఏదో మహత్యం ఉంది. ఇక్కడ ఏదో చిక్కుడు చెట్టు ఉందండి. ఇది ఏ చిక్కుడు అండి ఇది? మీరు అదృష్టవంతులండి బాబు. ఆర్గానిక్ భలే వచ్చేస్తున్నాయి. ఇక మొలగ చూసారా, సడన్గా ఎప్పుడో వచ్చేస్తాయండి ఇవిడికి 4-5 కాయలు. ఇక పూత మీద ఉంది. ములగాకులు వాడుకోవచ్చు, ములక్కాయలు వాడుకోవచ్చు. చూసారా చాలా బలం ఎక్కువైపోయినట్టుంది ములగ చెట్టుకి. ఇలా ఉంది కదా. ఇదేమో నల్లేరండి. నల్లేరు ఇప్పుడు తెగ వాడేస్తున్నారు కదా, మోకాలకు మంచిదని. నేను తీసుకెళ్ళి పెట్టానండి, నా దగ్గర కూడా ఉంది మళ్ళీ నల్లేరు. ఇవేమో చెర్రీ టమాటా అండి. కలర్ ఏంటి అని అడగరేంటి? ఎల్లో కలర్ ఎంత బాగుందో చూడండి ఒకసారి. ఎల్లో కలర్. ఇంతవరకు నాకు రెడ్ కలర్లో ఉన్న చెర్రీనే తెలుసు. ఎలా వచ్చినండి చెర్రీ టమాటో సీడ్స్? మీకు ఎలా కొన్నారా? గార్డెన్ మీట్స్లో ఇచ్చారా? ఇదేంటండి ఇది? వంగ వైట్ ఫ్లవర్లో ఉంది. ఫ్లవరు ఎప్పుడు నేను పర్పుల్ కలరే తెలుసు, ఇలా నాకు వైట్ ఫ్లవర్ తెలియదు. ఇదొక వంగ. డ్రాగన్ కొన్ని స్టెమ్స్ ఇక్కడ పెట్టారు, కూలర్ టబ్లో పెట్టారు. ఒకటి ఇష్టమైన ప్లాంట్ చూపిస్తాను చూడండి. ఇది గార్లిక్ వైన్ అండి. క్రేపర్ చూసారా ఎంత బాగుందో. నలిపి చూస్తే మాత్రం వెల్లుల్లి వాసనేనండి. ఇంకా పూలు స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడే రావాలి. గార్లిక్ వైను ఎక్కువగా ఇలా వచ్చిందనమాట గార్లిక్ వైను. ఇదేమో మధుమాలతి గిన్నెమాలతి అంటారు కదా. పువ్వులు చూసానండి, ఇంకా ఇప్పుడు లేవు ఎందుకనో మరి. ఇలా వచ్చినాయి అనమాట. చూసారా శంకు పూలు కూడా కలిసినాయి దీంట్లోనే. ఇక్కడ బ్రోకెన్ హార్ట్ ప్లాంట్ పెట్టారండి, హ్యాంగ్ చేశారు. ఇక్కడ పెరగాలి, ఎంతవరకు పెరుగుతుందో చూద్దాం. ఇక్కడ చిక్కుడు ప్లాంట్. వీటిలో కొంచెం కంపోస్ట్ వేసి, కిచెన్ కంపోస్ట్ వస్తుంది కదా, కొంచెం బలం కోసం ఇలా పెట్టారు. బంతి చూసారు ఎలా పెట్టారో. ఇదిగోండి, ఇదేంటండి ప్లాంట్? లక్ష్మణ ఫలమా? లక్ష్మణ ఫలం అంటండి. ఇగో బంతి. ఈ కలర్ ఎప్పుడో చిన్నప్పుడు చూసామండి. ఏమైందండి ఈ ప్లాంట్కి? బంతి ప్లాంట్కి ఎలా అయిపోయింది? ఇది ఒక మందారం. ఇది గంధం కలర్ మందారం అండి, బాగుంది.
ఇక్కడ కూడా బాగుంది. ఇవన్నీ పచ్చిమిరప, మొత్తం టొమాటో ప్లాంట్స్ కొన్ని పెట్టారు. బంతి కూడా ఇలా పెట్టారు. ఏదో తెగులు వచ్చినట్టుందండి బంతికి. ఇగో పసుపు ఎక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఇగోండి చిక్కుడు చూసారా, 365 days చిక్కుడు అండి. బాగుంది కదా, బాగుంది, గుత్తులుగా వచ్చినాయి. ఇవన్నీ క్రేపర్స్, దొండ మొత్తం అల్లేసిందండి. చిక్కుడు, దొండ, నేతిబీర, ఎక్కడ చూసినా చిక్కుడు మాత్రం గుత్తులు గుత్తులుగా వచ్చింది. ఒక్కో మొక్కకి బలం అందుతుంది. ఇగోండి కాయిన్ ప్లాంట్ బాగుందండి. షోయింగ్ ప్లాంట్ కింద పెట్టుకోవచ్చు. ఇదే ఒక్కొక్కరు సరస్వతి ఆకు అనుకుని తినేస్తున్నారంట. ఇది చూసారా ఫ్రెండ్స్, ఇది పసుపులాగానే ఉంది. పసుపే కానీ కస్తూరి పసుపు అంటండి ఇది. మరి దీని స్మెల్ ఎలా ఉంటుందో మరి. పసుపులాగానే ఉంది వాసన. కస్తూరి పసుపు అంటే మరి మీకు ఐడియా ఉండే ఉంటుంది దేనికి వాడతారో. మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కస్తూరి పసుపు ఎలా వాడతారు, దేనికి వాడతారు అనేది. ఇది పింక్ రెయిన్ లిల్లీ అండి. ఇది నేను లాస్ట్ టైం తీసుకెళ్ళాను. చిన్న ప్లాంట్ ఒకటి, నాకు ఇంకా ఫ్లవరింగ్ రాలేదు. ఈ బచ్చలు మాత్రం బాగా వస్తుంది. ఇగో బంతి, ఈ కలర్ బాగుంది, చాలా బాగుంది. గుంటకల్ రాక్ అంటారు కదా, భృంగరాజ్, ఇవి మాత్రం మా చేను సైడ్ మాత్రం చాలా ఉంటాయండి ఎక్కువగా. ఎక్కడ చూసినా క్యాక్టస్ చూసారా, ఈ క్యాక్టస్ నాకు వీటిని టచ్ చేయాలంటే భయం వేస్తుంది. ఏంటో వాటిని చూసినా కొంచెం భయంగానే ఉంటుంది. చుక్కకూర వేశారు. అక్కడ పాలకూర కూడా వేశారు, మెరూన్ కలర్లో ఉంది. ఇవన్నీ క్రీపర్సేనండి. బీరకాయలు కూడా బాగానే వచ్చాయి లాస్ట్ టైము. కొన్నేమో పెట్టలు తినేస్తాయి, కొన్నేమో ఏవేవో ఎగిరే పురుగులు వచ్చేస్తాయి. చిక్కుడు అంతా పూత మీద ఉందండి. ఇలా క్రీపర్ కోసమని ఇలా పైన కట్టించారు. ఇదంతా క్రీపర్ కోసమేనండి కట్టించింది. చిక్కుడు పూత ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది కూడా పసుపే. ఇలా పసుపు పెట్టారు ఎక్కువగా. పసుపు ఉండడం కూడా బెస్టే. ఒక్కసారి పెట్టామంటే పసుపు బాగా అవుతుందండి. నేను పసుపు అల్లం పెంచడంలో ఫెయిల్ అయ్యాను ఎందుకనో మరి. ఇక్కడ మల్బెర్రీ ప్లాంటు స్టెమ్ ద్వారా పెట్టారు, కానీ ఎందుకనో ఇవి బాగా చిన్న కాయలు వస్తాయి అంటండి. ఇక కనిపిస్తున్నాయి చూసారా, చిన్న కాయలు. ఇగోండి చాలా చిన్న కాయ. ఇది ఇందాక చూపించింది చాలా పెద్ద కాయ అనమాట. అది ఇలా నాచు ఫ్లవర్స్నేమో ఇలా హ్యాంగ్ చేశారు. అంటే చూడడానికి నైట్ పూట చూడడానికి బాగుంటాయి కదా అని చెప్పి ఇలా హ్యాంగ్ చేశారు. కలర్ కూడా బాగుంది కదా, అన్నీ ఇలా హ్యాంగ్ చేశారనమాట. ఇక్కడ ఇవేంటండి ప్లాంట్స్ ఇవి రమణ గారు? ఇక్కడ ఏ క్యాబేజీనా క్యాలీఫ్లవర్ ఇది? ఇగో చుక్కకూర అక్కడ ఒకటి. ఇదేమో ఉసిరి ప్లాంట్ అండి. ఇది ఎక్కడో రోడ్డు సైడ్ బుజ్జి తల్లి ఎక్కడో చిన్న మొక్కలా కనిపిస్తే తీసుకొచ్చి పాపం దత్తత తీసుకుని ఏ కాగితాలు లేకోకుండా ఫ్రీగా తీసుకొచ్చి పెట్టుకున్నారంట. చూసారా, నన్ను కాపాడారు కదా అని చెప్పి ఎంత హైట్ అయ్యిందో. చక్కగా బుజ్జి తల్లి. నా ఉసిరి చెట్టుకేమో ఏదో వచ్చేసింది. బాగుంది కదా. ఇది చింత చెట్టు అండి. చక్కగా వాళ్ళకి చింత చిగురు సరిపోద్ది. ఎప్పుడూ కోస్తూనే ఉంటుంది, పప్పులో వేస్తూనే ఉంటారనమాట మన రమణ గారండి. ఇది గోరింతాకు. ఈ గోరింతాకు 2 plants వేశారండి. వాళ్ళ ఇంట్లో సరిపోద్ది. ఇక ఇదొక ప్లాంట్, ఇదొక ప్లాంట్. వీటిని నేను చూస్తాను కానీ ఈ పువ్వుల పేరేంటో నాకు తెలియదండి. మీరు చెప్పండి ఈ పువ్వుల పేరేంటో. రమణ గారు ఈ పువ్వుల పేరేంటి? పసుపుగా ఉన్నాయి. కాదు, ముళ్ళగోర అంటే తెలుసు. ఇదేమో వామాకు. ఇదంతా వామాకు. చారులో వాడుకోవచ్చు, రోడ్డు పచ్చడి కింద వాడుకోవచ్చు, వామన్నం చేసుకోవచ్చు. మీకు ఐడియా ఉంటుంది కదా. ఇదిగోండి పైనాపిల్ ప్లాంట్ అండి. ఇది సువర్ణ గన్నేరు అంటండి ఈ ప్లాంటు. ఈ పైనాపిల్ ప్లాంటు పైనాపిల్ తీసుకొచ్చి కట్ చేసి ఇలా పెట్టారంట. దగ్గర పెట్టి 1 సంవత్సరం దాటింది. మరి పైనాపిల్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దో, నేను ఎప్పుడు తింటానో తెలీదు. ముళ్ళగోరింటండి చూసారా, మాకు ఎన్ని ప్లాంట్స్ ఉండేయో మా చిన్నప్పుడు ముళ్ళగోరింట. ఇక్కడ ఒక గంధం కలర్ మందారం చాలా వచ్చాయండి. ఏదైనా పూలే ఉండాలి ఎక్కువగా. పూలు ఉంటే గార్డెన్లో పాలినేషన్ అవ్వడానికి బాగుంటుందండి. కూరగాయలు ఎవరైనా రావడానికి కూడా బాగా ఉపయోగపడుతుందంట. నాకు స్టార్టింగ్లో అర్థం కాలేదు, నాకు అసలు పువ్వులు ఎందుకులే అనుకునేదాన్ని. ఇక్కడ కూడా బంతి
టమాటో ప్లాంట్స్ వాటికయ్యే కొన్ని వచ్చేస్తున్నాయి, కొన్ని తను పెడుతున్నారు. బ్లూ కలర్ చూసారా, లైట్ అది బ్లూ కలరు చైనీస్ వైలెట్ పచ్చిమిరప, ఎక్కువగా మ్యాక్సిమం పచ్చిమిరప ఎక్కువ ఉన్నాయి. ఇది కూడా గన్నేరేనండి, ఎంత బాగున్నాయి చూసారా, కలర్ బాగుంది. ఈ గన్నేరుతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలంటండి. ఇది ఒక పాయిజన్ టైప్ అన్నమాట. ఇది చాలామంది చెప్తున్నారు పాయిజన్ సంబంధించిందే అని. ఇక పాలకూర, చుక్కకూర కొన్ని పెట్టారు, కొన్ని ప్లాంట్స్ పెట్టారు. ఇవి చామంతులు కూడా, పుదీనా అండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు పుదీనా ఎంత ఉందో, ఈసారి ఎందుకన్నా ఒక్కోసారి సర్వైవ్ అవుతాయి, ఒక్కోసారి సర్వైవ్ అవ్వు. ఇక్కడ చింత చెట్టు ఉంది. ఇక్కడ ఇవి క్యాబేజా మరి క్యాలీఫ్లవరో తెలియదు. చైనీస్ వైలెట్ ఇక్కడ కూడా, ఇక్కడ నుంచి నేను తీసుకెళ్ళాను స్టెమ్ ద్వారా, చాలామందికి చింతాను. ఈ ప్లాంటేనండి, నాకు చిన్న ప్లాంట్ ఇచ్చారు, నా దగ్గర ఎంత పెద్దదయ్యిందో. ఈ టైప్ కూడా బాగుంది కదా, ఇక్కడ చూపిస్తానండి. ఇక్కడ ఏదో చూసారా, ఈ పచ్చిమిరప గుండు మిర్చిలాగా ఉందండి. మరి ఎలా వచ్చిందో తెలియదు, ఎలా పెట్టింటాను. ఇది శంకు పువ్వుల చెట్టు, బ్లూ కలర్ అండి. అగో బ్లూమింగ్ కూడా పైన ఉంది, కాయలు వచ్చేసాయి బాగా. ఇదండి మన రమణ గారి గార్డెను, పైన టెర్రస్ గార్డెన్ అనమాట. మరి రమణ గారి గార్డెన్లో మీకు ఏ మొక్కలు నచ్చాయి? బంతి నచ్చాయా, లేకపోతే ఇక్కడ అందాల బొమ్మలాగా విరబూసిన గులాబీ పువ్వులు నచ్చాయా? నాకైతే మాత్రం గులాబీ పువ్వులు మాత్రం దిష్టి తగిలేలాగా ఉన్నాయండి. ఇటువైపు టొమాటో ప్లాంట్స్, ఇక్కడ కూడా కొన్ని టమాటో ప్లాంట్స్. ఇది చూసారా, ఈ డ్రమ్ములో 50 లీటర్స్ డ్రమ్ అండి. ఇది వాటర్ యాపిల్, ఇది కూడా ఒక గార్డెన్ మీట్లో ఇచ్చిందే, చాలా పెద్దదయ్యింది. ఇక్కడ ఒక మందారం ఉంది, మెరూన్ కలర్, బ్లూమింగ్ నిన్న అయినట్టుంది. ఇదిగోండి ఇక్కడ దానిమ్మ, ఇది మాత్రం చాలా కాయలు వచ్చాయండి. దానిమ్మ ఇప్పుడే బ్లూమింగ్, బడ్స్ మీద, కాయల మీద, పిందల మీద, అన్నిటి మీద రెడీ అయిపోయింది. ఇదండి మై బెస్ట్ ఫ్రెండ్ రమణ గారి గార్డెన్. అదిగో చూసారా, ఆవిడే నేను కనపడనంటుంది, కనపడదంట. మరి గార్డెన్లో మీకు ఏమేమి నచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని మీ అందరి సిరి ఎదురు చూస్తుంది. మరి టెర్రస్ గార్డెన్లో ఏమేమి ప్లాంట్స్ పెంచాలో, పెంచుకోవాలో, పెంచుతున్నారో మీరు కూడా ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది చూసారా, పాండవ బత్తి అండి, ఎంత పెద్ద, చిన్న స్టెమ్ తీసుకొచ్చి పెట్టారు, చాలా పెద్దదయ్యింది, బాగుంది కదా. ఈ పాండవ బత్తి తెలుసు కదా, ఇక్కడ ఆకు కట్ చేసి నూనెలో పెట్టి ఒత్తి లేకుండా దీపాలు వెలిగిస్తారంట, బాగుంది కదా. శంకు పువ్వులు, ఇదేమో ద్రాక్ష ప్లాంట్. అండ్ ఫైనల్లీ వచ్చేసాం. ఎంతవరకు నచ్చిందో చెప్పండి. మా ఈ వీడియో కనుక నచ్చితే ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ.